హలో హాయ్, ఇది టీనేజ్ ఆర్ బిలో టీనేజ్ ఏజ్ పిల్లలు ఉన్న పేరెంట్స్కి యూస్ఫుల్ టిప్. జనరల్గా పేరెంట్స్ పిల్లలకి పాజిటివ్ వర్డ్స్ చెప్తూ ఉంటారు వాళ్ళ లైఫ్లో ఒక పాజిటివ్ మైండ్ సెట్ ప్రిపేర్ చేయడానికి. అలా చెప్పేటప్పుడు ఈదర్ వీ మే టెల్ దెమ్ దట్ దే ఆర్ స్మార్ట్ ఆర్ వీ హ్యావ్ అనదర్ ఆప్షన్ టు టెల్ దెమ్ దట్ దే ఆర్ హార్డ్ వర్కర్స్. ఈ రెండిట్లో మనం వాళ్ళకి మీరు స్మార్ట్ అని చెప్పాలా, మీరు హార్డ్ వర్కింగ్ అని చెప్పాలా అంటే వీ హ్యావ్ టు చూస్ ద సెకండ్ ఆప్షన్. మనం ఎప్పుడు పిల్లలకి దే ఆర్ హార్డ్ వర్కింగ్ అని చెప్పాలి. ఎందుకంటే జనరల్గా మన పిల్లలు జనరల్గా స్మార్ట్గానే ఉంటారు. స్మార్ట్గా ఉన్నప్పుడు మనం వాళ్ళని నువ్వు చాలా స్మార్ట్ అని చెప్పామనుకోండి, ఏమవుతుందంటే దే ట్రై టు ప్రూవ్ దెమ్సెల్వ్స్. అంటే వాళ్ళు ప్రతి విషయంలో వాళ్ళు స్మార్ట్ అని ప్రూవ్ చేయాలని ట్రై చేస్తారు. ఎప్పుడైతే వాళ్ళు స్మార్ట్ అని ట్రై చేయాలని ప్రూవ్ చేస్తారో దే చూస్ స్మాల్ ప్రాబ్లమ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ బిగ్ ప్రాబ్లమ్స్. ఎందుకంటే స్మాల్ ప్రాబ్లమ్స్ అయితే సక్సెస్ అనేది ఈజీగా వస్తుంది. అప్పుడు వాళ్ళు ఈజీగా వాళ్ళని స్మార్ట్ అని మన ముందు ప్రూవ్ చేసుకోవచ్చు అనమాట. అలా కాకుండా మనం వాళ్ళని స్మార్ట్ అని కాకుండా వాళ్ళ మైండ్ సెట్ని యు ఆర్ ఏ హార్డ్ వర్కింగ్ పర్సన్ అని కానీ ప్రిపేర్ చేసామంటే అప్పుడేమవుతుంది, వాళ్ళు హార్డ్ వర్కింగ్ అని వాళ్ళు నమ్ముతున్నారు కాబట్టి ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సరే, వాళ్ళు ఫెయిల్ అయినా సరే, వాళ్ళు మళ్ళీ హార్డ్ వర్క్ చేసి సక్సెస్ సాధించడానికి ట్రై చేస్తారు. కాబట్టి జనరల్గా ఇట్ ఈస్ బెటర్ టు టెల్ యువర్ చైల్డ్ దట్ దే ఆర్ హార్డ్ వర్కింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ టెల్లింగ్ దెమ్ దట్ దే ఆర్ స్మార్ట్. ఈ టిప్ ఖచ్చితంగా యూస్ అవుతుంది. ప్లీజ్ ప్రాక్టీస్ దిస్.